నమస్తే. బాబూజీకి సాధకులు రాసే ఉత్తరాలలో లోతైన ఆధ్యాత్మికపరమైన అంశాలే కాక ఇతర వ్యావహారిక, వ్యక్తిగత, ఆరోగ్య సంబంధాంశాలు ఉండేవి. బాబూజీ ఉత్తరాల నుండి గ్రహించిన అలాంటి సంకలనాలు ఆధ్యాత్మిక సాధకుల ఆచరణకు అవసరమైన సలహాను, తత్వాన్ని అందజేసే గొప్ప భాండాగారం. వాటిలో సాధకులకు అవసరమైన అంశాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. మన విధిని వ్రాసుకునేది మనమే. ఒక మనిషి చేసినది ఏదైనా మరో మనిషి కూడా తప్పక చేయగలడు అనేది అందరికీ తెలిసిన నానుడి. స్వామి వివేకానంద అంత అత్యున్నత స్థాయిలో ఆధ్యాత్మిక పరిణితి సాధించగలిగినప్పుడు ఆయనలో ఉన్న శారీరక, మానసిక, ఆత్మిక శక్తులు మనలో కూడా ఉన్నప్పుడు మనం ఎందుకు సాధించలేము? నిరాశ అనేది అసలైన అవరోధం. దాన్ని గనుక తీసివేయగలిగితే మన ప్రయాణం సాఫీగా, తేలికగా సాగిపోతుంది. త్వరలోనే మనలో సమర్పణాభావము, శరణాగతి చోటు చేసుకుంటాయి. వాస్తవానికి మన విధిని వ్రాసుకునేది మనమే. అందుకే మన భవిష్యత్తు చాలా వరకు మన చేతిలోనే ఉంది. దీనికి వయోపరిమితి కానీ, కాలపరిమితి కానీ లేవు. స్ఫూర్తికి ఎప్పటికీ వృద్ధాప్యం ఉండదు. అందుకే వృద్ధాప్యం కొంచెం కూడా ఆధ్యాత్మికతను ప్రభావితం చేయలేదు. ఆధ్యాత్మికంగా ఉన్న మనిషి ఎప్పుడూ అన్ని దశల్లోనూ తాను యువకుడినేనని అనుభూతి చెందుతూ ఉంటాడు. అందుకే ఆధ్యాత్మిక రంగంలో ఏదైనా సాధించాలంటే ఎప్పుడూ ఆలస్యం కాదు. ఏకై సాధే సబ్ సధే. వివిధ సాధనా పద్ధతులను అనుసరించడం గురించి బాబూజీ ఒక సాధకునికి ఇలా వ్రాశారు. సరైన పద్ధతిని కనుగొంటే దాన్నే అనుసరించాలి. ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉండాలి. ఎవరో కవి ఈ పద్యంలో ఎంత బాగా చెప్పాడో చూడండి. ఏకై సాధే సబ్ సధే, సబ్ సాధే సబ్ జాయ్. అంటే దీని అర్థం ఒక్కదానినే సాధన చెయ్యి, అప్పుడు సర్వము పొందుతావు. అనేక సాధనలు అనుసరిస్తే సర్వము కోల్పోతావు అని అర్థం. ఇది చాలా మంచి నానుడి. ప్రపంచంలో విధానాలు అలా ఉంటాయి. వ్యక్తిగత లాభాల కోసం అనేక పూజా పద్ధతులను కనుగొనడం జరిగింది. మనసు ఏకత్వం పట్ల ఆకర్షింపబడకుండా అనేకత్వం వైపే ఆకర్షింపబడటం మొదలయ్యింది. ఎన్నో రకాల ఆలోచనా విధానాలు తమ తమ ఇష్టదేవతల చుట్టూ అల్లుకుంటూ పోయాయి. ఫౌంటైన్ నుండి నీరు పాయలు పాయలుగా బయటికి వచ్చిన స్థితిలా అయింది. ఏకత్వం మీద ఏకాగ్రత తప్పింది. సత్యతత్వం నుండి మరింతగా దూరం అవుతూ పోయాము. మనం ఎంతలా పతనం చెందామంటే చెప్తే కూడా ఒప్పుకోము. దీని అంతటికీ ఏకైక చికిత్స ఏమిటంటే మన లక్ష్యం కేవలం భగవంతుని పొందడం తప్ప మరొకటి కాకూడదు. సంకల్ప బలం. మనిషి చింతతో ఉంటే తన ఆధ్యాత్మిక శక్తి స్థౌల్యతను సృష్టించడం ప్రారంభిస్తుంది. నీ చింతల వల్ల కలిగిన ప్రభావాన్ని తొలగిస్తున్నాను. మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ సంకల్ప బలం తనంత తానే పెరుగుతూ ఉంటుంది. సంకల్ప బలం అనేది ఒక ఖడ్గం లాంటిది. దానిని శత్రువు నుండి కాపాడుకోవడానికి వాడుకోవచ్చు, లేక దానిని విరుద్ధంగా స్నేహితుల మీదకు వెళ్ళడానికి ఉపయోగించవచ్చు. మొట్టమొదటిది ఖడ్గాన్ని సక్రమంగా వాడడం అవుతుంది. రెండవది దుర్వినియోగం చేయడం అనిపించుకుంటుంది.
సిద్ధులు. ఆధ్యాత్మిక సాధనలంటే ఏవో సిద్ధుల కోసం చేసేవనే అపోహ ఉంది. అలాంటి అపోహలను తొలగించే బాబూజీ వివరణను చూద్దాం. సిద్ధులను, శక్తులను సాధించడం ఏమంత కష్టం కాదు. కానీ ప్రపంచమంతా మీ చేతికి లభించినప్పటికీ ఈ శక్తి వలన మీకు ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనము కలుగదు. బంధనాల నుండి విముక్తులు కాలేరు. నేను చెప్తున్నాను, వినండి. మన పద్ధతిలో కొన్ని నెలలలోనే మన అభ్యాసిలో సిద్ధులు కలుగుతాయి. కానీ అవి అభ్యాసి ఎరుకలో ఉండవు. కాబట్టి వాటిల్లో చిక్కుకపోవడం అన్నది జరగదు. అభ్యాసికి కనుక అసలైన అంకితభావం ఉన్నట్లయితే అతడు మరలా ఈ ప్రపంచంలోనికి రానవసరం లేదు. అలాంటి మహత్యాన్ని చూపించగలిగేవారు మీకు కనిపించరేమో. మన పద్ధతిలోని మహత్యం ఇది. ప్రార్థన ఒక్కటే సమర్థవంతమైన మార్గం. మానవాళిని వారి కష్టాల నుండి విముక్తి కలిగించాలంటే ప్రార్థన ఒక్కటే సమర్థవంతమైన మార్గమని అన్ని మతాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటాయి. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు, అన్ని జీవాత్మలకు వర్తిస్తుంది. మనం వాటి కోసం ప్రార్థనను గనక పద్ధతిగా అర్పించినట్లయితే అది అన్ని జీవులకు బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. మనం ప్రార్థనను నివేదించడానికి ఉపక్రమించినప్పుడు దివ్యస్థాయి నుండి కాకుండా మానవ స్థాయి నుండే చేయాలని గుర్తుంచుకోవాలి. భగవంతునికి ప్రార్థనను నివేదించవలసినది మానవ ధర్మం. కాబట్టి మనం నిష్కర్షగా మానవ స్థాయి నుండే ప్రార్థించాలి. భక్తుడు తన మాస్టర్ను ప్రార్థించాలన్నదే దీని భావం. జీవన సరళి పరంగా మనం ఏ విధంగా ఉన్నామో తెలిపే మరికొన్ని ఉత్తరాలను గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం.